నేను వర్క్ చేస్తున్న ఇంటి దగ్గర ఎదురింట్లో కోవిడ్ అతను మమ్మల్ని పిలిచి మీకు చిన్న పని చెప్తాను చేశారంటే 5 దినాలు డబ్బులు ఇస్తాను అన్నాడు. ఎందుకో చూపిస్తా చూడండి. ఒక పిల్లి వాళ్ళ స్టెప్స్ కింద 4 పిల్లల్ని అయితే కనిందనమాట. ఆ పిల్లలకి కళ్ళు కూడా ఇంకా ఓపెన్ కాలే. ఆ ఇంట్లో డ్రైవర్ చూసుకోకుండా స్టెప్స్ గడుగుతా నీళ్ళన్నీ లోపలికి వెళ్ళాయి అనమాట ఆ పిల్లల కిందకి. అవి ఇంకా చలికి తట్టుకోలేక అరచడం అయితే స్టార్ట్ చేసేసాయి. లోపల ఏంటి అరుస్తున్నాయని చెప్పేసి వాళ్ళ బాబాకు ఫోన్ చేస్తే ఆ కువైట్ అతను వచ్చి చూసి మీ ఫ్రెండ్స్ ని పిలిచి ఒక 5 దినాలు డబ్బులు ఇద్దాము తీసుకో మీ బయట ఎక్కడన్నా పడేయమని చెప్పాడు. ఆ పిల్లి పిల్లల కింద ఉండే వాటర్ అన్న క్లీన్ చేద్దాం అనుకుంటే దగ్గరికి రానికుండా ఆ పిల్లి కరవడానికి వస్తుంది అనమాట. పేగుదించి కన్నా తల్లి కదా, బెడ్లకి ఏదైనా హాని జరగబోతుందంటే తన ప్రాణాలైనా అడ్డేస్తుంది. వాటిని బయటికి తీసుకెళ్ళడానికి చిన్న అట్టపెట్టి అయితే తీసుకొని వచ్చాడు. ఆ పిల్లలకి ఇంకా కళ్ళు కూడా ఓపెన్ కాలేదురా, పాలు తాగుతున్నాయి పాపము. 5 దినాలు డబ్బుల కోసం ఆశపడి పిల్లల్ని తీసుకొని పోయి బయట ఎక్కడన్నా వదిలేసామంటే చనిపోతాయి. మీ బాబా 100 దినాలు ఇచ్చిన ఆ పాపం పని మాత్రం మేము చేయంరా అని చెప్పి ఆ కవర్ ను కొద్దిగా ముందు జరిపి ఆ పిల్లి కరవడానికి మీదకి వస్తుంది. ఎవడంత డబ్బులు ఇస్తానని చెప్పినా పాప పనులు మాత్రం మూట కట్టుకోకండి. పాపం చేసేసిన తర్వాత ఎన్ని మూటలు డబ్బులు పోసినా ఆ పాపం పోదు. మేము చేయకపోయినా కోవిడ్ ఎవరో ఒకరి దగ్గర చేయించాం. మేము తప్పు చేయకుండా గమనం చేసాం. వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.